లిటరలీ నా ఫేస్ అంతుంది. జస్ట్ ఇలా 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 తుడిచాను అంతే. అందేటట్లేవు. చెట్టు ఎక్కిద్దామా? ఎక్కిద్దాం. ఇదిగో ఈ యాపిల్స్ పట్టాయి. ఇంటికెళ్ళి కౌంట్ చేసి చెప్తాను యాపిల్స్ పట్టాయి. అక్కడి నుంచి వచ్చిన యాపిల్స్ ఇవి. కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఇన్ని యాపిల్స్ చూస్తుంటే ఏది కోయాలో అర్థం అవ్వట్లేదు. ఒక ఫ్యూజీ దగ్గరే చాలా కోసేసాం. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. బీ-రైడ్ అంటే బీ-రైడ్ వెళ్ళటానికి ప్రైస్ ఎంత అంటే వినండి వినండి, యాపిల్స్ ప్లక్ చేయడానికి వచ్చాను. మొత్తం యాపిల్ ట్రీస్ ఉన్నాయి. ఇది ఒక బ్యాగ్ $30. ఈ ఒక బ్యాగ్ తీసుకొని వచ్చి దీంట్లో మనం కోసుకున్న యాపిల్స్ అని వేసుకుని వెళ్ళొచ్చు అనమాట. లెట్స్ గో. ఎట్ సైడ్ కావాలన్నా సరే వెళ్ళి మనం కోసుకోవచ్చు. డిఫరెంట్ టైప్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయి. అటు ఇటు ఎట్లా కోసుకోవచ్చు. ఓన్లీ సీజన్ టైంలో మాత్రమే ఈ ఫార్మ్స్ మనకి ఓపెన్ ఉంటాయి. ఇక్కడ ఓన్లీ యాపిల్ పికింగ్ ఒకటే కాదు, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. యాపిల్ షూటింగ్ అని, లైవ్లో మంచి మంచి డోనట్స్, ఇంకా యాపిల్ సైడర్ వెనిగర్, ఇంకా అలాంటి చాలా ఫుడ్స్ ఉంటాయి అన్నమాట ఫ్రెష్గా. ఇంకా హెయిర్ రైడ్స్ ఉంటాయి, బీ రైడ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూసారా, గోల్డెన్ యాపిల్ అది ఇది అని ఇలా లేన్స్ ఉంటాయి. ఏది కావాలంటే అది వెళ్ళి మనం చూస్ చేసుకోండి. సో అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తానమాట, చూడండి. ఇన్ని యాపిల్స్ చూస్తుంటే ఏది కోయాలో అర్థం అవ్వట్లేదు. ఫ్యూజీ యాపిల్స్ చెట్లు ఇవన్నీ కూడా చూడండి ఎన్ని పడిపోయాయి. యాక్చువల్లీ వెనక మీకు షూటింగ్ సౌండ్స్ వినిపిస్తున్నాయి చూసారా, అదే మీకు ఇందాక యాపిల్ షూటింగ్ అని చెప్పాను కదా, ఆ సౌండ్స్ అనమాట. ఇది బాగుంది కదా, ఎలా తెలుస్తుంది? ఈ ఒక్క ఫ్యూజీ దగ్గరే చాలా కోసేసాం. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మెనీ టైప్ ఆఫ్ యాపిల్స్. ఇదేమో గ్రీన్ యాపిల్. అన్ని యాపిల్ చెట్లు ఒకటే, కానీ టైప్కి చెట్టు లీవ్స్ అండ్ ఎలా ఉంటుందో చెట్టు డిఫరెంట్గా ఉంది. ఫ్యూజీ యాపిల్ చెట్టు ఏమో అలా ఉంది, ఆకులు ఎలా వచ్చాయి. ఇదేమో డిఫరెంట్గా ఉంది చెట్టు, గ్రీన్ యాపిల్. ఇంత కింద నుంచి ఉన్నాయి చూడండి అసలు. దీనికి ఏంటంటే ఏమి కెమికల్స్ ఉండవు అన్నమాట. సో ఇలా ఫ్రెష్గా ఇక్కడే చెట్టు నుంచి అలా కోసుకుని అలా తినేయచ్చు. అసలు ఒక్కొక్క చెట్టుకి మినిమం ఒక 200 యాపిల్స్ ఉంటాయేమో, అన్నీ ఉన్నాయి అసలు. అండ్ బై ద వే ఇప్పుడు నేను వచ్చిన ఈ ఫార్మ్ ఎక్కడ ఉందంటే షార్లెట్ దగ్గర ఉంది, నార్త్ క్యారోలినా. దీని బీ రైడ్స్ అంటారు. ఈ రైడ్ ఎక్కడానికి సెపరేట్గా $5 మనిషికి పే చేయాలన్నమాట. అండ్ దీనేమో హెయిర్ రైడ్ అంటారు. నడవలేని వాళ్ళు హెయిర్ రైడ్ ఎక్కేస్తారు కదా, ఎక్కితే వీళ్ళ దగ్గరుండి ఫామ్ అంతా చూపిస్తారు. లైవ్లో యాపిల్ సైడర్ వెనిగర్ చేయడం ఇవన్నీ చూపిస్తారనమాట. చాలా బాగున్నాయి. రెడ్గా బ్యాగ్ నింపుతాం రండి. యూ వోంట్ బిలీవ్ అసలు నాకు ఇప్పుడు ఎంత సైజ్ యాపిల్ దొరికిందో తెలుసా. చూడండి, హ్యూజ్. ఓ మై గాడ్, కోయడానికి కూడా కష్టం ఉంది. లిటరలీ నా ఫేస్ అంతుంది. ఇక్కడ హైడ్ అండ్ సీక్ ఆడుకోవడం చాలా ఈజీ. కింద వరకు బ్రాంచెస్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు నేను కనిపించాను మీకు. ఇలా లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు కదా టపక్క నీకు కాయ పడుతుంది అనుకుంటా సౌండ్ వచ్చింది. పండించిన వాళ్ళు కూడా ఇంత కష్టపడి ఉండరేమో. నేను అంత కష్టపడుతున్నా ఏది కొయ్యాలో తెలియక. ఎంత పీస్ఫుల్గా, ఎంత బాగుందంటే ఇక్కడ మొత్తం కొండలు, బ్యూటిఫుల్ ఉంది. కానీ యాపిల్ చూసారా ఎంత మెరుస్తుందో. వ్యాక్స్ ఏం అప్లై చేసింది కాదు, జస్ట్ ఇలా 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 తుడిచాను అంతే. తిందామని ఎంత షైన్ అవుతుందో. ఇలాగే ఇది యాపిల్ పికింగ్ కదా, ఇలాగే స్ట్రాబెరీ పికింగ్ ఉంటుంది, పంకిన్ పికింగ్ ఉంటుంది. ఎక్కువ నడిచి మాటలు రావట్లేదు. బ్లూబెర్రీ పికింగ్ ఉంటుంది, లేదా జింజర్ గోల్డ్ అంట. ఇంకెన్ని యాపిల్స్ ఉన్నారే బాబు. జింజర్ గోల్డ్ అంట, జింజర్ గోల్డ్.
ఇలా యాపిల్స్ కనిపించట్లేదు, అందరూ కోసేసుకున్నారు. గ్రీన్ కలర్లోనే 4-5 కైండ్స్ ఆఫ్ యాపిల్స్ కోసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక ఏ బ్రీడ్ ఏ యాపిల్ ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. యాపిల్స్ కావాలా అమ్మా? యాపిల్స్ చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను జింజర్ గోల్డ్ కోసం. ఆ జింజర్ గోల్డ్ యాపిల్ ఒక్కటి కూడా లేదు చెట్టుకి. చూడండి, ఇది బాగుంటాయేమో, అందరూ కోసేసుకున్నారు. ఈ యాపిల్ కోసం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాను. నెక్స్ట్ ఇయర్లో ఇదే వీడియో మళ్ళీ యాపిల్ పికింగ్ పెడతా. దాంట్లో జింజర్ గోల్డ్ ఫస్ట్ పిక్ చేస్తాను. నాకు అనుకున్న ఆయన కింద అక్కడ నుంచి యాపిల్స్ తింటూనే ఉన్నాడు. ఈ బ్యాగ్ అంతా ఎన్ని యాపిల్స్ వస్తాయి, ఆయన ఒక్కడు పిక్ చేసారు, పని తినేసినట్టున్నాడు. ఇదా రెడ్ అంట. క్లోజింగ్ టైం కూడా తొందరగా ఇంకా మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకొక 2-3 ఇదా రెడ్ వేసుకుంటే అయిపోతుంది. యాపిల్స్ బ్యాగ్లో ఖాళీ లేదు. ఇంకో బ్యాగ్ తెచ్చుకున్నామన్నా చాలా దూరం. ఒక్కొక్క బ్యాగ్ $30 అంటే ఎన్ని రూపీస్ చెప్పండి? 2400కి ఒక బ్యాగ్ అనమాట. ఇదిగో ఇన్ని యాపిల్స్ పట్టాయి. ఇంటికి వెళ్ళి కౌంట్ చేసి చెప్తాను యాపిల్స్ పట్టాయి. అవునా? అలా కమెంట్ చేస్తారా? మీరు ఏం కమెంట్ చేస్తారో కింద కమెంట్ చేయండి. కొద్దామా? రెడ్ కాదు, ఇదా రెడ్. యాపిల్స్ చూస్తే అందేటట్లేవు. చెట్టు ఎక్కిద్దామా? ఎక్కిద్దాం. ఇప్పుడు కూడా అందేటట్లేవు, ఇంకొంచెం పైకి ఎక్కలేవు. ఫామ్ చాలా పెద్దగా ఉంది కదా, నడవలేకపోతున్నాం. సో నేను దీని ఏమంటారు, సో ఈ బీ రైడ్ ఎక్కిద్దామని ఫిక్స్ అయ్యాం. సో అన్ని కవర్ చేయొచ్చు కదా. ఇక్కడ పిల్లలకి మాత్రం ఫుల్ కంఫర్ట్ అండి. ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ప్లే జోన్ అని సెపరేట్గా ఉంటుంది. వాళ్ళకి అల్లరి చేసినా బోర్ కొట్టినా అక్కడికి వెళ్ళి ఆడుకోవచ్చు. ఒక్కటే 2 times తిప్పాడు అంతే. అందుకే ఏదైనా ఎక్కాలనుకున్న ముందు ఇన్ఫర్మేషన్ కనుక్కొని అప్పుడు ఎక్కండి. అర్థమైందా? బీ రైడ్ అంటే బీ రైడ్. సాఫ్ట్ తెలుసా డోనట్స్. ఇక్కడ యాపిల్స్ తోటి ఇక్కడ డోనట్స్, స్లషీస్ అవన్నీ ఉన్నాయన్నమాట. అమ్మయ్య, యాపిల్స్ ఇంకా వేరే బ్యాగ్ లేదు, పెట్టేసాం, ఇంకా అయిపోయింది. సో అక్కడ నుంచి వచ్చిన యాపిల్స్ ఇవి కట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. చాలా అసలు ఎంత జ్యూసీగా ఉందో అసలు. ఓ మై గాడ్. యాపిల్ పికింగ్ అయిపోయింది. మేము ఇంటికి బయలుదేరుతాం. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేయడం అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అన్నీ చూడండి.